ఏమైందమ్మగారు? నగల్లేవని చూసరుస్తున్నట్టుంది. నా హారాలేవి? ఏం చేసావు? నేనేం చేశానమ్మగారు? నిన్న తాళం వేసి అప్పుడే మీకే ఇచ్చేసాను కదండి. ఇచ్చావు. నేనా తాళాలు ఎక్కడ పెట్టానో కూడా చూసి రాత్రి కాజేసావు కదూ. అయ్యో, నాకేం తెలియదు అమ్మగారు. నువ్వే చేసావు, నువ్వే చేసావు, నువ్వే చేసావు. రమా, ఊరికే నిందలు వేయి. సరిగ్గా చూసుకుని మాట్లాడు. చూశాను హర్ష. ఇదే ఇదే నా కలెక్షన్స్ అన్నీ మూట కట్టుకుపోయింది. అవి సామాన్యమైనవి కావే. వాటిని దక్కించుకోవడానికి నా విలువైన సమయాన్ని, ఎన్నో కోట్లని వెచ్చించాను. అవి నా స్టేటస్ సింబల్స్. వాటి మీద నీ కళ్ళు పడ్డాయా? అవి నా దగ్గర లేకపోతే నేను క్షీణించిపోయి చచ్చిపోతానే 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 చచ్చిపోతానే. మర్యాదగా ఇవ్వవే, ఇవ్వవే. మీ బాధ నాకు అర్థమవుతుంది అమ్మగారు. కానీ మీరు ఇక్కడ ఎంత చెప్పినా నేను తీస్తేనే కదా మీకు ఇవ్వడానికి. పరాయి సొమ్ముకి నేను ఆశపడనండి. అంత విలువైనవి నాకెందుకండి? నీ కాకపోవచ్చు, పెద్ద బిజినెస్ పెట్టడానికి ప్రేమకు అవసరం కదా. కార్ తోలి ఛాలెంజ్లో ఎప్పటికీ గెలవాలని నీ దగ్గర బాధపడి ఉంటాడు. నువ్వు ఆ కోట్ల విలువైనవి కాజేసి ప్రేమ్కి ఇచ్చేసి కోటీశ్వరుడు అయిపోమని చెప్పేసి ఉంటావు. ఇదే అతయ్య జరిగింది. మీ ఇష్టానికి ఏదేదో ఊహించుకొని నోరు జారకండి వదిన గారు. నా కష్టాన్ని నేను నమ్ముకున్నాను. నేను చామంతి దగ్గరేమీ ఏడవలేదు. అసలు తను అలాంటిది కాదు. ఈ కాకమ్మ కబుర్లు నా దగ్గర చెప్పకు. రోజా చెప్పిందే నిజం. అదే నేను నమ్ముతున్నాను. అమ్మా, చివరికి నన్ను దొంగను కూడా చేస్తున్నారా? మేం చేయడం ఏంట్రా? అడ్డదారులు తొక్కైనా ఛాలెంజ్లో గెలవాలని నీకు దొంగ బుద్ధులు అబ్బితే మీకు మతి లేక మాట్లాడుతూ ఆ బుద్ధులు నాకు ఆపాదించకండి. నా ప్రాణం ఉండగా నా రక్తం కలుషితం అవ్వదు. ఈ మాటలు నా హారాన్ని తెచ్చివవురా. ఈ సెంటిమెంట్లకి నేను కరగను. చివరిసారిగా అడుగుతున్నాను, ఎక్కడ అమ్మేశారో చెప్తారా? పోలీసులకి ఫోన్ చేయనా? పోలీసులకి ఫోన్ చేయనా? పోలీసులకి ఫోన్ చేయనా? మామ్, ఇవి మాటలతో లొంగే రకాలు కావు. పోలీసులకు అప్పచెప్పు, అప్పుడు కక్కుతారు. ఇప్పుడే రప్పిస్తాను. ఆగ్రమా, తొందరపడి ఇంటి పరువుని బజార్కి ఏడ్చుకో. మరి వీళ్ళు చెప్తున్నారా హర్ష? నిజంగా నేను తీయలేదమ్మగారు. మీకు వాటిని చూసుకోవడం అలవాటు కదా. మీరే మళ్ళీ చూసుకుని ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉంటారేమో.
నాకంత మతిమరుపు లేదే. నువ్వు తప్పించుకోవడానికి, వీణ్ణి కాపాడడానికి, నాకు లేని రోగాల్ని అంటగట్టాలని చూడుకో. అలా కాదమ్మగారు, ఇంకోసారి ఎక్కడన్నా పెట్టారేమో చూసుకుంటే మంచిది కదండి. అదే నేను చెప్పేది. ఒక్కసారి చూడండి అమ్మగారు, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. సరే, నీ ముచ్చట ఎందుకు కాదనాలి? వచ్చి చూడండి, పదండి. దొరకవంటే దొరకవు హర్ష, ఉంటేనే కదా. అవి ఇక్కడెందుకు దొరుకుతాయి? వెళ్ళాల్సిన చోటికి చేరిపోతాయి. ఇదే తీసింది, వీడికే ఇచ్చింది. నువ్వు కాసేపు ఆగురమ్మా. ప్రేమ్, నువ్వు వెళ్ళి వెతుకు. నువ్వు కూడా చూడరా. సక్సెస్ఫుల్గా మీ ఇద్దరి మీదకి వెళ్ళేలా తోసేసా. సేట్ దగ్గరికి వెళ్ళి 15 కోట్లు తీసుకుని ఉపేంద్రకి ఇచ్చేస్తా. వాడు నేనే మనవరాలని ప్రూఫ్ తెచ్చేస్తాడు. నాకు 1000 కోట్లు వచ్చేస్తాయి. ఈ మొహాలు జైలుకి పోతాయి. చెప్పానుగా హర్ష, దొరకలేదుగా. ఇదే కాజేసింది. రమా, నువ్వు కాసేపు ఆగుతావా? వెతక నువ్వు. ఇక్కడే ఉన్నాయి కదరమ్మా. ఎలా ఉన్నాయి? అసలు అవేనా? నా హారం. చూసుకున్నావుగా, నీవే కదా? నావే హర్ష, నావే. గాడ్, అక్కడ ఉండాల్సిన ఇక్కడ ఎలా ఉన్నాయి?